హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూఎస్డి క్యాడ్ కరెన్సీ పేరు గురించి అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. యూఎస్డి క్యాడ్, సో ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. నిన్న క్రూషియల్ ప్రైస్ మూమెంట్ అయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే నేను చూడండి కంప్లీట్గా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ప్రైస్ 36,600 నుంచి 37,600 ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అనేది మూమెంట్ అయింది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ నా ఫ్రైడే ఫ్రెండ్స్. నా ఫ్రైడే క్లోజ్ అని గమనిస్తే మనకి కంప్లీట్గా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. ఈవెన్ ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్. వీక్లీ చార్ట్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో నిన్న పైకి వెళ్ళిన ప్రైస్ ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ పాజిటివ్ సైన్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ కరెన్సీ పేరు. ఎందుకంటే ఈ డైలీ క్యాండిల్స్టిక్ ఏదైతే ఉందో చూడండి, ఈ 37,600 ఉందో అంతకుముందు ప్రీవియస్ 1 మంత్, సో 1 మంత్ ప్రైస్ అనేది కన్సాలిడేషన్ అయింది. సో 1 మంత్ ప్రైస్ తర్వాత ఒక పర్టికులర్ డైరెక్షన్లో సో బయర్స్ అనేది ప్రైస్ పైకి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. సో ఈవెన్ మనకి అంతకుముందు కూడా ఏమైంది గమనిస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కొత్త స్వింగ్ హై క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ లో ఫ్రెండ్స్, మళ్ళీ స్వింగ్ హై కంటే బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఫ్రెష్ లో క్రియేట్ చేసింది ఇక్కడ అరౌండ్ 36,100 దగ్గర. మళ్ళీ ప్రైస్ లోగా పైకి వెళ్ళింది. బట్ అగైన్ ఈ ప్రీవియస్ స్వింగ్లో అవుతుందో అగైన్ ఫ్రెష్లో క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయ్యేటప్పుడు ఫ్రెష్లో క్రియేట్ అవుతుంది, లోయర్ హైస్ క్రియేట్ అవుతాయి, లోయర్ లోస్ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. అదే జరిగింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్లైట్గా పుష్ అయ్యి తర్వాత కన్సాలిడేట్ అయింది. లాస్ట్ 10 to 15 డేస్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ అయింది. సో కన్సాలిడేషన్ అయిన తర్వాత నిన్న ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఇక్కడ చూడండి 37,400. సో ఈ లెవెల్ని పర్టికులర్గా క్లియర్గా బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే స్వింగ్ హై అనేది మార్కెట్ బ్రేక్ అవుతుందో మార్కెట్ అనేది కంటిన్యూస్గా అదే డైరెక్షన్ ఉండడానికి హ్యూజ్ ప్రాబిలిటీ ఉంది ఈ కరెన్సీ పేరు వరకు. ఎందుకంటే ప్రైస్ ఆల్మోస్ట్ 1 మంత్ కన్సాలిడేషన్. సో 1 మంత్ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయింది ఫ్రెండ్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఫాలో అవుతుందా లేకపోతే కంటిన్యూషన్ అవుతుంది అనుకుంటే నా ఎక్స్ప్రెషన్ ప్రకారం మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అలానే కంటిన్యూషన్ అవకాశం ఉంది. సో నా టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్ 38,800 ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి, రైట్ సైడ్ మీరు బ్యాక్లో చూడొచ్చు 38,850. సో కరెంట్ లెవెల్లో చూసుకుంటే 37,650. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 800 పాయింట్స్ అయితే మార్కెట్ కంపల్సరీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంకా క్లియర్ చెప్పాలంటే మనకి ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. మనకి జూమ్ ఇన్ చేసి ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ప్రైస్ క్రాష్ అయింది. క్రాష్ అయిన తర్వాత స్లోగా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. స్లో పైకి వెళ్ళేటప్పుడు ఇది స్వింగ్ హై ఫ్రెండ్స్. స్వింగ్ హై దగ్గర ఆల్మోస్ట్ 2 months నుంచి ప్రైస్ కన్సల్టేషన్ అవుతుంది. మీకు క్లియర్ కట్ కాన్సెప్ట్ ఎప్పుడైతే ప్రైస్ అనేది స్వింగ్ హై కానీ స్వింగ్లో కానీ ఆ పర్టికులర్ డైరెక్షన్లో ప్రైస్ వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజులు ఉన్న ఆ పర్టికులర్ ప్లేస్లోనే మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అది అలానే ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ స్వింగ్ హై అవుతుందో స్వింగ్ హైని రీటెస్ట్ చేసే అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా లేదు, కమింగ్ డేస్లో వితిన్ డేస్లోనే మార్కెట్ అనేది నెక్స్ట్ వీక్లో అవ్వచ్చు, లేకపోతే 1 or 2 weeks టైం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం 10 to 15 ట్రేడింగ్ సెషన్స్లోనే నేను చెప్పిన 800 పాయింట్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కండిషన్ ఒకే కండిషన్ ఏంటంటే మార్కెట్ ఈ ప్రీవియస్ స్వింగ్లో ఉందో స్వింగ్లో ఇక్కడ మార్క్ చేశాను చూడండి 36,000 అండ్ రౌండ్ ఫిగర్. సో 36,000 ప్రైస్ కింద డైలీ క్యాండిల్స్టిక్ కనుక క్లోజ్ అవ్వకుండా ఉంటే మాత్రం మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. సో మిస్ అయ్యే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. సో నేను చెప్పిన టార్గెట్ అనేది రావాల్సిందే. సో హై ప్రాబిలిటీ ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి టార్గెట్ హిట్ అయిందా లేదని నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.